విరామానంతరం ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే మఖా నక్షత్రం వారికి ఉదర కోశానికి సంబంధించిన అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలతో పరిమితులతో ఉండడం మంచిది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తమ ఇంటి అలాగే కార్యాలయానికి సంబంధించిన విషయాల్లో తగుమాత్రపు జాగ్రత్తతో ఉండవలసినటువంటి కాలం ఇది. ఇక ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు రాబోయేటటువంటి శుభకార్యానికి తగినటువంటి సొమ్మును ఇప్పుడు నిలువ చేసుకోని పక్షంలో శుభకార్యం ప్రకటించిన మీదట ఇబ్బంది పడే అవకాశానికి గురవుతారు. అందుకని తగుమాత్రపు జాగ్రత్తతో ఉత్తర ఫల్గుని జాతకులు ఉండి తీరాలి. ఈ వారం ఈ రాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామాన్ని పఠించుకోవాలి. లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి ఆవునేతిని దీప ఆరాధన కోసమని ఇయ్యడం ఉత్తమం. ఇక ఈ వారం ఈ రాశి వారు ప్రయాణాలన్నిటినీ మానుకుని తాము చేస్తున్న వృత్తి, ఉద్యోగం, రాజకీయం లేదా వ్యాపారం వాటిని గురించి బాగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు చేయలేము అని అనుకున్నటువంటి పనిని నిర్భయంగా చేయలేమని చెప్పండి తప్ప మొగమాటానికి పోయి ఇబ్బంది పడవద్దు. హస్త నక్షత్ర జాతకులకి కొత్తదైనటువంటి పదవి లభించింది కాబట్టి ఆ ఆనందంతో పొరపాట్లు చేసే అవకాశం ఉంది. కొద్ది జాగ్రత్త పడండి. చిత్తా నక్షత్ర జాతకులకి స్వచ్ఛమైనటువంటి రుణం లభించే అవకాశం ఉంది. ఆ రుణం ఎందుకు తీసుకున్నారో దానికి వినియోగించుకోని పక్షంలో కొద్ది ఇబ్బందులకి గురి అయ్యే ప్రమాదం ఉంది. ఒక క్షణం ఆలోచించి వ్యయం చేయండి. సూర్యునికి సంబంధించిన స్తోత్రాలని పఠించడం ఉత్తమం. ఆశ్వేజ మాసమే నడుస్తోంది కాబట్టి అమ్మవారికి కుంకుమ పూజని చేయించడం అవసరం. రుణాలని ముఖ్యంగా ఈ వారం ప్రణాళిక వేసుకుని తీర్చుకోవడం అత్యవసరం. తులారాశి వారిని పరిశీలించి చూస్తే చిత్తా నక్షత్రం వారికి దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి కాబట్టి సంతోషంగా ఉండగలుగుతారు ఈ వారం అంతా. స్వాతి నక్షత్ర జాతకులకి కొత్తదైనటువంటి స్నేహితులతో బంధువులతో పరిచయం అయ్యేటటువంటి కారణంగా వారి సహాయ సహకారాలు బాగా లభించి ముందుకు వెళ్ళడానికి తగినటువంటి ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. విశాఖ నక్షత్రం వారు మాత్రం నోటి దురుసుతనంతో తమకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని దూరం చేసుకునే ప్రమాదం ఒకటి పొంచి ఉంది కాబట్టి కొద్ది నోటిని అదుపు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అందరితోనూ కలుపుకోలుగా ఉండవలసిన అవసరం కూడా కనిపిస్తోంది. ఈ రాశివారు ఈ వారం లలితా సహస్రనామాలని పఠిస్తూ ఉండడం మంచిది. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆవు పాలని ఆ దేవాలయానికి ఇచ్చి నిత్యము అభిషేకం చేయాలని అర్చకులకి అలా పురమాయించుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు వివాదాల జోలికి వెళ్ళడం కానీ తాము వివాదాల్లో చిక్కుకోవడం కానీ ఏమాత్రం చేసుకోకూడదు. ఈ వారం వృశ్చిక రాశి వారిని పరిశీలించి చూస్తే విశాఖ నక్షత్రం వారికి దాంపత్యంలో స్పర్ధ ఉంటుంది కాబట్టి అనుకూలంగా వెడదాం అనే ఆలోచనతో ఉంటే చాలు, అన్ని సమస్యలు సక్రమంగా ఉంటాయి. ఇది నా సొమ్ము, ఇది నీ సొమ్ము అనే ఆలోచన లేకుండా సంపూర్ణమైనటువంటి ఆ అవగాహనతో ఉంటే చాలా చక్కనైన దాంపత్యాన్ని గడపగలుగుతారు. అనురాధ నక్షత్ర జాతకులు మాట పట్టింపుతనాన్ని విడుచుకుని సుఖంగా ఈ వారం అంతా కాలక్షేపం చేసుకోగలుగుతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు క్రొత్త ఉద్యోగంలో సుఖంగా ఉంటారు. కొత్తగా కొనుక్కున్నటువంటి ఇంట్లో ఆనందంగా ఉంటారు. లేని పక్షంలో కొత్తగా గృహాన్ని కొనుక్కునేటటువంటి ఆలోచనలో చక్కగా అనేకమైన గృహాలను చూసి ఓ గృహాన్ని ఎంచుకోగలుగుతారు కూడా. ఈ వారం ఈ రాశివారు దుర్గా స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. ఆధ్యాత్మిక గ్రంథాలలో నిమగ్నులవుతూ ఇతరమైనటువంటి కార్యక్రమాల్ని వాయిదా వేసుకుని మానసికమైనటువంటి ఒత్తిడికి గురి కాకపోవడం చాలా మంచిది. ఏ గ్రంథాలు ఉన్నతంగా అనిపించాయో వాటిని భక్తులైనటువంటి వారికి పంచుకోవడం చాలా మనశ్శాంతిని చేకూరుస్తుంది ఈ వారం ఈ రాశివారికి. మిగిలిన రాశివారి ఫలితాలని తెలుసుకోవడంతో పాటు మరకతం పచ్చ అంటారే, దాన్ని ఏ నక్షత్రాల వారు ధరించాలి, ఆ మణి విశేషం ఏమిటి, ఆ విశేషాన్ని అలాగే ప్రతివారం ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకునే క్రమంలో 7-10 అని ఆ వివాహంలో 7 అడుగులు వేయడం వెనుక ఉండేటటువంటి రహస్యం ఏమిటో విరామానంతరం తెలుసుకుంటారు. ప్రస్తుతం ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఓ స్వల్ప విరామం.